2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ స్పెషల్ ప్రోగ్రామ్. నేను సునీల్. జనరల్గా ఐఐటీస్లో ప్లేస్మెంట్స్ రావాలి, ఐఐటీలో సీట్ కొట్టాలి అని చెప్పి అందరికీ ఒక కల ఉంటుంది. కొద్ది గొప్ప అబో యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా దాన్ని గోల్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆ ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆశగా ఎదురు చూసే వాళ్ళు ఉంటారు. సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఐఐటీస్ కాకుండా మామూలు గ్రాడ్యుయేషన్స్ చేసి సక్సెస్ అవుతారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఐఐటి ఎటువంటి ప్లేస్మెంట్స్ ఇస్తోంది, అలాగే ఐఐటి చదువుకున్న వాళ్ళకి ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది అనేటువంటిది ప్రశ్న అందరికీ ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి ఓల్డ్ ఐఐటీస్లో ఈ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, అలాగే బ్రాంచెస్ వైజ్గా ఎటువంటి అవకాశాలు ఉన్నాయి. జనరల్గా ఈ బ్రాంచ్ మంచిది, ఈ బ్రాంచ్ మంచిది కాదు, సైన్స్ మంచిది, మనకి ఆర్ట్స్ మంచిది కాదని మనం ఎట్లా అనుకుంటూ ఉంటాము. అట్లా ఈ ఐఐటీస్లో కూడా కొన్ని బ్రాంచెస్ కల నెగిటివ్ పబ్లిసిటీ టాక్స్ ఉంటాయి. సో వాటిల్లో కూడా ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం ఈరోజు. మనతో పాటు డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారు ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్తే సార్. ఇప్పుడు నేను చాలా పెద్ద ఇంట్రో ఇచ్చాను, ఎందుకంటే ఐఐటి అంటేనే చాలా మందికి అందులో సీట్ కొట్టాలని ఒకటి ఆశ ఉంటే, వెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఎక్కడ బయటపడాలి, ఎంత ప్లేస్మెంట్తో బయటకి, ఎంత ప్యాకేజ్తో బయటకు వెళ్ళాలనేటువంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మైండ్ సెట్ కాబట్టి అదే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ అంతే కదా. సీట్ సంపాదించాం, నెక్స్ట్ ఎంత సంపాదించాలి, ఇంత ఖర్చు పెట్టాం, ఇప్పుడు ఎంత సంపాదించాలని బేసిక్ మైండ్ అంతేనండి. మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అట్లానే ఉంటుంది. సో ఈ విషయంలో ఓల్డ్ ఐఐటీస్ లో మనకున్నటువంటి ప్రెసెంట్ 2024లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, అవకాశాలు, పైగా రిసెషన్ అనేది ఒక టాక్ నడుస్తోంది. రిసెషన్ ఆల్రెడీ గోయింగ్ ఆన్ ఇన్ సమ్ కంట్రీస్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఓల్డ్ ఐఐటీస్ లో ప్లేస్మెంట్స్ అండ్ అట్లాగే బ్రాంచెస్ వైజ్ అంటే డెఫినెట్ గా రిసెషన్ అనేది ప్రతి దేశాన్ని హిట్ అయింది, డౌటే లేదు. ఒక ఐటీనే కాదు, నాన్ ఐటీ కూడా పడుతుంది. కొద్ది గొప్ప జీడిపిలో మనం కొంచెం ముందడుగు మిగతా కంపేరిటివ్లీ కొంచెం బెటర్గా ఉన్నాం మనం. కానీ ఎంత ప్రెసిషన్ వచ్చినప్పటికీ కూడా పర్టికులర్గా మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా మన ఓల్డ్ ఐఐటీస్ వరకు మనం రిస్ట్రిక్ట్ అయితే అంటే మద్రాసు, ఢిల్లీ, ముంబై, లేకపోతే ఖరగ్పూర్, కాన్పూర్, ఈ ఐఐటీస్కి ప్లస్ మేబీ ప్రాబబుల్లీ ఐఐఎస్సి బెంగళూరు అని గౌహతి అనుకున్నాం. వీటికి రిస్ట్రిక్ట్ అయినప్పుడు పడిందండి, సివియర్గా పడలేదని నేను అన్న, కానీ అంత పడలేదండి. ఓకే, అంత పడలేదండి. మేబీ కొన్ని ఎన్ఐటీస్లో, కొన్ని త్రిబుల్ ఐటీస్లో, మిగతా కాలేజీలో పడింది. ఓకే, ఇక్కడ పడింది కానీ ఎంత అబ్నార్మల్గా మీకు ఈ మిగతా చోట్ల ఉన్నంత అబ్నార్మల్ లేదండి. ఎందుకంటే దాన్ని లాజికల్గా మనం అండర్స్టాండ్ చేసుకుందండి. ఇంత పెద్ద దేశంలో, ఇన్ని కోట్ల మంది దేశంలో, ఇన్ని లక్షల మంది చదువుతున్నటువంటి ఈ తరుణంలో ఈ ఓల్డ్ ఐఐటీస్లో మొత్తం కలిపితే ఎంతమంది ఉంటారండి? మొత్తం కలిపితే 8,000 కూడా ఉంటారు కదా. అందువల్ల ఏంటంటే ఎంత రిసెషన్ వచ్చినప్పటికీ కూడా చాలా వరకు కూడా వాళ్ళని ప్లేస్ చేసే పరిస్థితిలో ఇండియాలో అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, అంతే కదండి. అవును, ఐఐటీస్ ఓల్డ్ అంటే మొత్తం కలిపితే 6-7 ఉంటాయి కదా. అది ఐఐటి ముంబైలో ఈ సంవత్సరం 1 crore అబౌవ్ వచ్చిన 85 మంది ఉన్నారండి. 2024 నేను చెప్తున్నాను. ప్యాకేజ్ మీకు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ ఉన్నారు. మద్రాసులో 50 మంది, ఖరగ్పూర్లో 25 మంది. బట్ డెఫినెట్గా కంప్యూటర్ సైన్స్ అనేది మోర్ డామినెంట్ ఫీల్డ్, ఇంకా దాని గురించి మనం ఏం చెప్పక్కర్లేదు. ఉంటుంది. బట్ బ్రాంచ్ వైజ్ రఫ్గా చూసినట్లయితే మళ్ళీ ఇదే ఓల్డ్ ఐఐటీస్లో వేరే బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో, సరే మెకానికల్, సివిల్, లేకపోతే ఇంకోట మెటలర్జీ తీసుకుంటే ఒక 20-25% ఆఫ్ పీపుల్ జాబులు కూడా రాలా. ఓకే, అది కూడా ఉంది. సో ఆ డిఫరెన్స్ ఉంది, లేదని నేను చెప్పట్లేదు. మిగతా చోట ఇంకా ఘోరంగా ఉంది. ఓకే, జనరల్గా యావరేజ్గా చూసినట్లయితే మనకి ఇచ్చినటువంటి అఫీషియల్ డేటా మనం చూసినట్లయితే ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి మ్యాక్సిమం శాలరీ, అంటే డొమెస్టిక్ చెప్తున్నానండి, ఇంతకుముందు మీకు 1 crore మేనేజ్మెంట్ చెప్పిన దాంట్లో ఇంటర్నేషనల్ ఆఫర్స్ కూడా ఉంటాయండి. ఇది డొమెస్టిక్ చెప్తున్నాను, వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఓవరాల్ అంటే ఓల్డ్ ఐఐటీస్కి సంబంధించి చూస్తే ఏరోస్పేస్ 31 లక్ష మీకు హైయెస్ట్ ఉందండి. యావరేజ్ వచ్చి 14,25,000 ఉందండి. మినిమం వచ్చి 6,87,000 ఉంది. అంటే దాని అర్థం ఏంటి, మినిమం చూసారా 7 లక్షలు కూడా వెళ్తున్నాడు, 30 లక్షలకి వెళ్ళి కూడా ఉన్నాడు, 14 లక్షలకి వెళ్ళి కూడా ఉన్నాడు. ఒకే బ్రాంచ్, మనిషిని బట్టి ఉంది కదండి అక్కడ కూడా. ఫస్ట్ బెంచ్ అండ్ లాస్ట్ బెంచ్ అనుకో, అందుకే అంతే కదండి. సివిల్ ఇంజనీరింగ్లో చూడండి
ఏరోస్పేస్ సివిల్ ఇంజనీరింగ్ అంటే తక్కువ ఎక్కువ అనుకుంటే సివిల్ ఇంజనీరింగ్లో 52 లక్షలకి వెళ్ళాడు, అంటే హైయెస్ట్ 52 లక్షలకి వెళ్ళింది ఈ సంవత్సరం. ఓకే, మీకు మినిమం మళ్ళీ 7 lakhs ఉంది. అట్లాగే మీకు Basic to- యావరేజ్ వచ్చి 17 లక్షలు ఉంది, అంటే ఏరోస్పేస్ కంటే సివిల్ ఇంజనీరింగ్ ఎక్కువ ఉంది. కెమికల్ ఇంజనీరింగ్లో హైయెస్ట్ 28 ఉంది, మినిమం 7 అండి ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్లు. మెకానిక్ ఏరోస్పేస్ 7 ఉంది, సివిల్ 7 ఉంది, కెమికల్ కూడా 7 ఉంది, యావరేజ్ 13 ఉంది ఇది. కంప్యూటర్ సైన్స్ మ్యాక్సిమం డొమెస్టిక్ 64, 80, అంటే జనరల్గా 1 crore కూడా ఉంది, మీకు 80 లక్షలు 90 లక్షలు కూడా ఉంది. బట్ ఇన్ జనరల్గా మీరు అన్ని ఐఐటీస్ యావరేజ్ చేస్తే 64.5 లక్షలు ఉంది అదే ఐఐటీస్. ఓకే, యావరేజ్ వచ్చేటప్పటికి 32 లక్షలు ఉందండి ఆల్ ఐఐటీస్ యావరేజ్. ఆల్ ఓల్డ్ ఐఐటీస్ యావరేజ్ 32 లక్షలు నడిచి ఉంది బేసిక్ మొత్తం యావరేజ్ గా. మినిమం 11 లక్షలు కూడా ఉంది చూసారా. అంటే కంప్యూటర్ సైన్స్ చదివినంత మాత్రం ఆడికి రాలేదు కదా, మరి 11 కూడా ఉన్నాడు కదా. మినిమం థింగ్స్ అది కాన్సెప్ట్ అనేది కామన్ కదా. ఫిజిక్స్ చూసారు, ఫిజిక్స్ చాలా కొంతమంది వీక్ అనుకుంటారు సార్, సివిల్ జాయిన్ అవ్వనా లేదా మెకానికల్ అంటారు. ఫిజిక్స్ వాడికి మ్యాక్సిమం 27 లక్షలు ఉంటే యావరేజ్ 18.5 ఉందండి. 18.5. అంటే ఫిజిక్స్ యావరేజ్ మీకు ఆల్మోస్ట్ ఏరోస్పేస్ కంటే కెమికల్ ఇంజనీరింగ్ కంటే కూడా ఎక్కువ ఉంది. ఫిజిక్స్ ఎందుకంటే మోర్ అనలిటికల్ స్కిల్స్ ఉంటాయండి, చాలా స్ట్రాంగ్ సబ్జెక్ట్ అండి, టఫ్ సబ్జెక్ట్ అండి ఫిజిక్స్. బిగ్గెస్ట్. ఎలక్ట్రికల్ మళ్ళీ బాగుంది, ఎలక్ట్రికల్ హైయెస్ట్ యావరేజ్ చూస్తే 45 ఉంది, అంటే అన్ని ఐఐటీస్ కలిపి యావరేజ్ అండి. యావరేజ్ 18.5 ఉందండి. అంటే ఫిజిక్స్కి ఎలక్ట్రికల్కి యావరేజ్ సేమ్ ఉంది చూడండి, మోరలెస్ అన్ని ఐఐటీస్. మినిమం 6 ఉంది, అలా 7 కూడా లేదు చూడండి, ఎలక్ట్రికల్ ఎవడో ఉంది. మెకానికల్ చూస్తే హైయెస్ట్ 28 ఉంది, యావరేజ్ 13.5 ఉంది. ఓకే, అంటే మీరు మెకానికల్ సివిల్ కెమికల్తో కంపేర్ చేస్తే ఫిజిక్స్ బాగున్నట్టే కదా. ఫిజిక్స్ బాగున్నట్టుగా దాని మీనింగ్ అండి. మెకానికల్ మినిమం 7.5 ఉందండి. అట్లాగే మీకు మెటలర్జీ ఉందనుకోండి, హైయెస్ట్ 26.5 ఉంది యావరేజ్గా, 14.87 ఉందండి యావరేజ్. అంటే హైయెస్ట్ 26, యావరేజ్ వచ్చి 14.87, మినిమం 8 ఉందండి. ఇది కొంచెం మినిమం. వాషన్ ఇంజనీరింగ్ అండి 16 యావరేజ్గా ఉంది అన్ని చోట్ల, 17. కానీ ఐఐటి మద్రాసులో ఎప్పుడు లేని విధంగా మొత్తం 44 మంది ఉంటే ఎంటెక్లో 44 మంది ప్లేస్ అయిపోయారండి ఈసారి. ఓకే, రికార్డ్ అంటే నేను 2024 4 రోజుల క్రితం ఉన్న అప్డేట్ న్యూస్ మీకు చెప్తున్నాను ఇప్పుడు. అదే అది 20 లక్షల ప్యాకేజ్తో. నాకు ఒకటి తెలుసు, మన స్టూడెంట్ ఒకడు ఉన్నాడు, అంటే ఇంతకుముందు లేనట్టుగానే చాలామంది వాషన్ ఇంజనీరింగ్లో మొత్తం డిపార్ట్మెంట్ 44-43 మంది ఉంటే పీజీలో మొత్తం ప్లేస్ అయిపోయారంట. అంటే డెఫినెట్గా 100% బాగుందండి. వాషన్లో మినిమం 6 ఉందనుకోండి, యావరేజ్ వచ్చి 11 ఉంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం డెఫినెట్గా కొంచెం బ్రాంచ్ అటు ఇటు అయినా 70% ప్లేస్మెంట్ అయితే ఉంది, కానీ ఉంది లేదని నేను అన్నాను. కానీ మరి ఏదో చిన్న కాలేజీకి పోయి కంటే కూడా కొంచెం ఎక్స్పోజర్ బెటర్గా ఉంటుంది అనుకుంటే ఇలా వాషన్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ లాంటి చిన్న చూపు చూడొద్దు అని చెప్పదలుచుకున్నానండి నేను ఇక్కడ. సో అవును, బేసికలీ నేను ఇందాక అదే అన్నాను, రాంగ్ పర్సెప్షన్స్, అలాగే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చాలా మంది ఫ్లో చేస్తూ ఉంటారు అలా. ఈ సబ్జెక్ట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు జియాలజీ ఉందనుకోండి, ఐఐటి రూర్కీలో వెళ్తా ఇవ్వడను. కానీ అంటే నేనంటే అక్కడ వీళ్ళకి వచ్చిన అర్థం ఏంటంటేనండి, కోర్ కంపెనీస్ అనే కాదండి, వీళ్ళు కూడా ఐటీ జాబ్స్. కానీ వీళ్ళు 4 ఏళ్లలో డైలీ యావరేజ్ 2-3 గంటలు చొప్పున స్కిల్స్ నేర్చుకున్నారు పాపం వీళ్ళు. అదే ఏంటి కోర్సులో లేకపోతే వాళ్ళు నేర్చుకుని కష్టపడి వచ్చినాయి, వాళ్ళకేమి ఊరికి రాలేదు లేదా. అంటే వాడు ఇప్పుడు మెటలర్జీ చదివినాడు, జియాలజీ నాలెడ్జ్తో కొట్టినాడు కాదాడు. ఆ అట్మాస్ఫియర్ని, ఆ సిస్టమ్ని వాడుకుని మిగతా స్కిల్స్ ప్రోగ్రామింగ్ నేర్చుకుని ఐటీ జాబ్లు కొట్టినాడు అందరూ. సో అందువల్ల ఏంటంటే అడిషనల్గా చేద్దాం అనుకున్నప్పుడు చేయొచ్చు. బట్ స్టిల్ ఓల్డ్ ఐఐటీస్లో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ తక్కువే ఉన్నాయి నేను చెప్తున్నాను ఓవరాల్గా. బట్ స్టిల్ మరి మిగతా చోట అన్నంత హిట్ అయితే అవ్వలేదండి. సో అది రెసిషన్ తో కంపేర్ చేసుకుని మిగతా కంట్రీస్ తో బేస్ చేసుకుని డెఫినెట్గా మనకి ఉంటే మనం మంచి ప్లేస్ లోనే ఉన్నాం. కాకపోతే ప్రీవియస్ ఇయర్స్ తో కంపేర్ చేసుకుంటే ఒక్క అడుగు వెనక్కి ఉన్నాం. ఆల్దో ఇట్ ఈస్ ఎ గుడ్ నెంబర్ అండి, గుడ్ నెంబర్. సో అది 85 మంది 1 crore అబోవ్ వచ్చింది కదండి. అది 85 members కి 1 crore అబోవ్. ఇది నిన్న కాక మొన్న ట్రిపుల్ ఐటీ నేను చూసానండి, డొమెస్టిక్ కి కాదండి. ట్రిపుల్ ఐటీ జలంధర్ ఇలాంటి ట్రిపుల్ ఐటీస్ లో 2-3 ట్రిపుల్ ఐటీస్ లో రీసెంట్ గా అంటే ఫస్ట్ ప్లేస్మెంట్ అనేది ఫస్ట్ ఫేజ్ December 1 స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఇప్పుడు అయిపోయినాయి. ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో రీసెంట్ గా ఆల్మోస్ట్ చాలా ట్రిపుల్ ఐటీస్ లో 80-85 లక్షలు, 75 లక్షలు, 60 లక్షలు వచ్చినట్టు కూడా ఉన్నారంటే రీసెంట్ ఈ వారం 10 రోజుల్లోనే. అంటే అందరికీ రావండి మళ్ళీ అది నేను హైప్ చేసినట్టు అవుతుందండి, తప్పది. యావరేజ్ దే కెన్ అండర్స్టాండ్, అందరికి ఎలా వచ్చేస్తాయి. సో అంటే ఇప్పుడు ఆపర్చునిటీ ఉందని అవకాశం అనేది ఉంది, దాన్ని సద్వినియోగం చేసుకుంటే గనక మంచి ఫ్యూచర్ కూడా ఉంటుందంటూ కూడా సార్ చెప్తున్నారు. సో ఓల్డ్ ఐఐటీస్లో ఈ రెసిషన్ వల్ల ఏదో జరిగిపోయింది, ఏదో నష్టం వచ్చేసింది, సో అసలు అటువైపు వెళ్ళకూడదు లేదా అటువైపు చూడకూడదు అనే డెసిషన్స్ తీసుకున్న వాళ్ళు అయితే దయచేసి అర్థం చేసుకోండి, కరెక్ట్ యువర్ సెల్ఫ్, యువర్ డెసిషన్ ఈస్ రాంగ్. అలాగేనండి కౌన్సిలింగ్లో కూడా అండి పిల్లలు తెలియదు చాలా మందికి అండి. అవును,
ఏ కోర్స్ పెట్టాలి, ఏ కాలేజీ పెట్టాలి, ఇక్కడ మెటలర్జీ పెట్టాలా, లేకపోతే అన్నిటిలో కంప్యూటర్ సైన్స్ పెట్టాలా, త్రిబుల్ ఈసీఈ పెట్టాలా, ఇలాంటి కన్ఫ్యూజన్లు వచ్చి చాలా మంది స్టూడెంట్స్ అండ్ కౌన్సిలింగ్ సరిగా అవగాహన లేక జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది చూసారు. ముందు వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఉండరు సార్. అసలు మనకు తెలిసిన కాదండి, మీరు త్రిబుల్ ఐటీ నాగ్పూర్లో కంప్యూటర్ సైన్స్ ఎలా ఉంటుంది, లేకపోతే ఎన్ఐటి సిల్సర్లో ఈసీ ఎలా ఉంటుంది, లేకపోతే ఏదో ఐఐటి తిరుపతిలో మీకు ఇంజనీరింగ్ సైన్స్ ఎలా ఉంటుంది అన్నప్పుడు తెలియదు. ఆ 3 కాలేజీల మీద అవగాహన ఉండి 3 ఆ బ్రాంచ్ల మీద అవగాహన ఉంటే తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. ఉండాలి. ఇలాంటి వాళ్ళు అందరికీ అంటే అది చాలా కరెక్ట్గా పెట్టుకోవాలి. సో ఎనీ గైడెన్స్ మీకు ఈ విషయంలో కనుక ఒక కన్ఫ్యూజన్ ఉంటే ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటికి రండి. సతీష్ గారు లాంటి వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. సో దట్ యూ కెన్ గెట్ సతీష్ గారిని కన్సల్ట్ అవ్వమని. నా వల్ల అవదగలండి అంతమంది మీరు అబ్జెక్షన్ లైన్ కట్టించేస్తున్నారు మీరు మన ప్రైమ్ స్టూడియో ముందు. ఎస్. సో అలాంటి ఎడ్యుకేషన్ ఎక్స్పర్ట్స్ని, అలాగే ఒక మినిమం నాలెడ్జ్, మరీ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ లేకపోయినా మీకు తెలిసిన మీ లెక్చరర్స్ కానీ వాళ్ళ మినిమం నాలెడ్జ్ని గెయిన్ చేసి గ్యాదర్ చేసుకుని సో ఫ్యూచర్ని చూస్ చేసుకోండి. అంతేగాని బయట స్ప్రెడ్ అవుతున్నటువంటి రూమర్స్కి అడిక్ట్ అయిపోయి అయ్యో చాలా వినసొంపుగా ఉన్నాయి కదా చెవులకని అడాప్ట్ చేసేసుకుని పాడు చేసుకోవద్దు. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. థింక్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వైజ్ డెసిషన్స్ తీసుకుంటారని కోరుకుంటూ ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. 2024లో యూజీ అండ్ పీజీ అడ్మిషన్స్ వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో వెళ్లాలనుకుంటున్నారా? అయితే పర్ఫెక్ట్ గైడెన్స్ కొరకు వెంటనే డాక్టర్ ఏ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. మీరు సంప్రదించాల్సిన నంబర్ 8886629883.